వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం టోను ఇదిగా ఉందండి, ఫీవరిష్గా, అందుకని నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నా. ఈరోజైతే కోరొడియాలు కోడిగుడ్డుతో కర్రీ చేసి చూపిస్తానండి. ఇదైతే పల్లెటూరులో బాగా తింటారు. మీకు తెలుసో లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. దీనికి కావాల్సిన ఏదైతే 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, 2 టమాటాలు, కొంచెం ఇది పుల్లగా ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. ఇవైతే నేను ఇన్ని తీసుకున్నా. ఇవి ఎట్లా చేయాలన్నది మీకు ముందు చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు మీకు ఎక్కువ కావాలని వేసుకోవచ్చు, తక్కువ కావాలని వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి నేను ఎక్కువగానే తీసుకున్నాను. టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. నా నోరు అసలు బాగాలేదండి, ఫీవరిష్గా ఉంది, 2 రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది. టోన్ కూడా చాలా బాగా, కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. ఓకే, మనం కూరలోకి వెళ్ళిపోదాం. బండి పెట్టేసుకొని నూనె వేడెక్కేదాకా ఉండండి. ఫస్ట్ అయితే మనం కోరొడియాలని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ముక్క విడవకుండా ఉంటుంది అన్నమాట. అట్లానే బ్రౌన్గా ఫ్రై చేయకూడదు, లైట్గానే చేయాలి. మీకు ఎలా చేస్తాను అన్నది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక పక్కన కోడిగుడ్లు కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఈ లోపు మనం కర్రీ స్టార్ట్ చేసేలోపు ఈ బాయిల్ అయిపోతాయి. అలాగే చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పులుపు కావాలనుకుంటున్నారు కాబట్టి. నేనైతే కొంచెం వేసాను, ఎందుకంటే టమాటాలు కొంచెం 2 తీసుకున్నాను కాబట్టి. ఇవి కూడా నానబెట్టేసుకుంటే గుజ్జు ఎక్కువ వస్తుంది. నూనె వేడెక్కింది, ముందు మనం కోరొడియాలను వేసేసుకుందాం. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ మాకు తక్కువ మెంబర్స్ ఉంటారు, అందుకే కొంచెమే తీసుకున్నా. ఇది కొంచెం లైట్గా, మరీ బ్రౌన్గా రాకూడదు, మాడిపోయినాయి అంటే టేస్టే మారిపోద్ది. అందుకు లైట్గా విడవకుండా ఉండటానికే మనం ట్రై చేసుకుంటున్నాం నూనెలో. ఇదైతే చాలా బాగుంటుందండి. ఎంతమందికి కూర తెలిసింది అన్నది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇంతకంటే ఇంకా ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు, తీసేసుకుందాం. చూసారా, ఈ కలర్ చాలు. అదే నూనెలో, మిగిలిన నూనెలో ఇంకా మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకుందాము. చక్క నూనెలోనే చాలా వరకు మగ్గనిచ్చేద్దాము. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ అక్కర్లా, కొంచెం చాలు. ఇవి కూడా చక్కగా నీట్గా కలిపేసుకుందాం, బాగా మగ్గనిచ్చేద్దాం. తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయండి, ఈలో మనం టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా బాగా మగ్గనిచ్చేయాలి, మెత్తగా అయిపోవాలి టమాటాలు. కొంచెం మగ్గినాక అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కానీ సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ శ్రమ ఉండదు. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది, బలం కూడా మనకి. మినప వడియాలు, కోరొడియాలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు చక్కగా అన్నీ మగ్గిపోయినాయండి. ఇంకా ఈ వడియాలు కూడా వేసేసుకుందాం, వేసినవి. ఒకసారి ఎక్కువ కలపకూడదు, విరిగిపోతుంది కాబట్టి లైట్గా ఇట్లా కలిపేసి వదిలేసినాయి. ఇంకా మనం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. నేనైతే కల్లుప్పు ఎక్కువ యూజ్ చేస్తానండి, ఉప్పుకు సరిపడా వేసుకోండి. అట్లాగే కారం కూడా. నేనైతే తక్కువ తింటామండి, ఎక్కువ తిన్నాను, అందుకు తక్కువ వేసుకుంటున్నాను. మొత్తం ఇట్లా కలిపేసేయాలి. చూసారా అంత కలర్ఫుల్గా ఉందా కూర, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం మనం, ఎక్కువ పోసుకున్నట్టు, ఎందుకంటే పులిసిపోయాలి కాబట్టి. ఎందుకంటే ఉల్లిపాయలు ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయినాయి. కొంచెం ఉప్పు కారం చూసుకోండి, కానీ ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడే సెట్ చేసేసుకోండి, ఎందుకంటే ఈ వడియాలకు పట్టేస్తుంది. అప్పుడు సప్పగా ఉంటే తినబుద్ది అవుతుందన్నమాట కూర. నాకైతే అన్నీ సరిపోయినాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఇక మూత పెట్టేసుకుందాం. కూర అంతా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము. ఇంకా మనం చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము. కొంచెం మరగనిచ్చి
చక్కగా మన కోడిగుడ్లు ఉడకపెట్టుకునేవి కూడా తీసేసుకుంటే చక్కగా ఉప్పు కారం పడుతుంది. ఇగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర, తింటే కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసేసుకుందాము. చూసారా ఎంత గ్రేవీగా ఉందో. ఇంకా మనం కరివేపాకు కొంచెం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే మసాలా వేయట్లేదు. చక్కగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని దించుకొని వేడివేడి అన్నంలో తింటే టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేయండి. అది జరా నూనె బాగా పైకి తేలిందంటే కూర మొత్తం ఫినిష్ అయిపోయింది అన్నమాట. కానీ ఇట్లా పులుసుగానే ఉంచుకోవాలండి. ఎంత బాగున్నాయి చూసారా. ఇంకా ఆఖరిగా ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాము. టోన్ అయితే మాత్రం ఇగ్నోర్ చేయాల్సిందే, మీరు భరించాల్సిందే. టోన్తో బాగా జలుబు జ్వరంగా ఉందండి నాకు. కొత్తిమీర కూడా వేసాము, కరివేపాకు కూడా వేసాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏమైనా ఉన్నా కూడా కామెంట్ ద్వారా చెప్పండి. ఈ రెసిపీ మీకు ట్రై చేసి నాకు ఎట్లా ఉన్నా కూడా కామెంట్ ద్వారా చెప్పండి.